నమస్తే. మా ఎన్ఎంసి ఛానల్ మీ స్వాగతం పలుకుతుంది. మా ఎన్ఎంసి ఛానల్ యొక్క ప్రేక్షకులకి మీ యొక్క ధ్యాన జీవితం, ధ్యాన అనుభవాల్ని పంచుకోవాల్సిందిగా కోరుచున్నాము. ముందుగా మీ పేరు, మీ ఊరితో స్టార్ట్ చేయండి మేడం. థ్యాంక్స్ అమ్మా. ఎన్ఎంసి ఛానల్ వాళ్ళకి హృదయపూర్వకంగా ఆత్మవందనాలు. మన గురువు గారైన బ్రహ్మర్షి పితామహ అమ్మ స్వర్ణమాల పత్రి మేడంకి హృదయపూర్వకంగా ఆత్మవందనాలండి. నా పేరు గీతాలక్ష్మి, మాది మండపేట. నేను మెడిటేషన్లోకి వచ్చి 16 years అవుతుందండి, ధ్యానంలోకి వచ్చి. అయితే ధ్యానం అనేది నాకు అద్భుతంగా దొరికిందండి, మామూలుగా వెతకకుండా. ఎంత ఈజీ అంటే, నేను ధ్యానంలోకి రాకముందు మాది ఛత్తీస్గఢ్ అండి, ఛత్తీస్గఢ్ రాయ్పూర్ నుంచి వచ్చాము మేము. అక్కడి నుంచి ఇక్కడికి మెరాకిల్ అనమాట. ఎందుకంటే ఒక గురువు దొరకాలి అంటే ఈ రోజుల్లో ఎంతో కష్టం, అది సద్గురువు దొరకాలంటే ఇంకా కష్టం అనమాట. అలాంటి గురువు నాకు ఈ తూర్పుగోదావరి జిల్లా, మేము చిన్న ఉద్యోగం కోసం ఇక్కడికి రావడము, ఆ ఉద్యోగంకి వచ్చిన 6 monthsలోనే నాకు పిరమిడ్ దొరకడము, పిరమిడ్లో మెడిటేషను, అది చాలా నచ్చేది నాకు. ఎందుకంటే అంతవరకు మేము ఆశ్రమ వాసీలం అనమాట. ఆశ్రమ పూజలు ఏంటి, అక్కడ అన్ని కార్యక్రమాలు ఉంటాయి. గురువులు రావటము, ఇయర్కి ఒకసారి వస్తారు గురువులు, వచ్చి వాళ్ళు చెప్తారు, అది వింటాము. మళ్ళీ గురువులు వచ్చే వరకు కూడా మాకు సంవత్సరం అంతా మేమే చేసుకుంటూ ఉంటాం అనమాట, ఓన్గా అనమాట. అట్లా ఆశ్రమ వాసీలం కాస్త ఏమైంది అంటే, ఇక్కడికి రాగానే మెడిటేషను, పిరమిడ్ అనేది ఎప్పుడో విన్నాం, చదువుకున్నప్పుడు విన్నాం. కానీ ఇక్కడ పిరమిడ్ చూశాను, నేను కల్లారా చూశాను. పిరమిడ్ చాలా అద్భుతం అనిపించింది. మన గురువు గారు బ్రహ్మర్షి పితామహ గురువు గారు, ఆయన చూడగానే ఫస్ట్ లుక్లోనేనండి, ఆయన ఎంతో చూడండి, ఒక వ్యక్తిని చూస్తే మాట్లాడాలని, ఒక వ్యక్తిని చూస్తే పరిచయం పెంచుకోవాలని హ్యాపీనెస్ అనిపిస్తూ ఉంటుంది. నిజంగా దట్ ఈజ్ పత్రిజీ అండి. అంత అద్భుతమైన సార్, ఆయన ఒక చూపులోనే నాకు హ్యాపీ అనిపించిందండి. అనిపించిన తర్వాత ధ్యానం తర్వాత నాకు మెడిటేషను, పిరమిడ్ ఇవన్నీ కూడా నాకు తూర్పుగోదావరి జిల్లా మండపేటలో దొరికాయండి. అయితే ధ్యానంలోనికి రాకముందు నా జీవితం అంతా కూడా చాలా డల్గా ఉండేది. ఆశ్రమంలో పూజలు ఏదో వెళ్ళేవాళ్ళం, చదివేవాళ్ళం, వచ్చేవాళ్ళం, భగవద్గీత చదివేవాళ్ళం, విష్ణు సహస్రనామాలు, లలిత చదివేవాళ్ళం. కానీ అది అక్కడితోనే అయిపోయేది. వాటిని మన జీవితంలోనికి మార్చుకోవాలి, మన లైఫ్ మార్చాలి అనేది. అయితే ఆశ్రమాల్లో భగవద్గీత, విష్ణు సహస్రనామాలు, లలిత సహస్రనామాలు ఇట్లా ఉంటాయి, చదివేవాళ్ళం. కానీ ఇంకా లోన ఎక్కడో అణగారిపోయిన గుణాలను మార్చుకోలేకపోయేవాళ్ళం అనమాట. అది ధ్యానంలోకి వచ్చిన తర్వాత మెడిటేషన్ చేసి, మెడిటేషన్ ద్వారా నిజంగా చాలా నేను హ్యాపీగా ఫీల్ అవుతానండి. ఎందుకంటే నేను గర్వంగా తలెత్తుకోగలిగిన స్థితి ఎక్కడ ఉంది అంటే, మెడిటేషన్లో సారు ద్వారా, ఆయన ప్రసంగాల ద్వారా, ఆయన స్నేహం ద్వారా, ఆయనతో కలయిక ద్వారా నిజంగా అలాంటి గురువుని ఎక్కడా చూడలేదండి, ఇప్పటికొచ్చి నేను చూడలేదు. దట్ ఈజ్ పత్రిజీ. అంటే ఎందుకు చెప్తున్నాను అని అంటే, ఒక స్నేహితుడు అనిపిస్తాడండి సార్ని చూస్తే, ఒక ఇంటి బంధువు అనిపిస్తాడండి, నా తండ్రి అనిపిస్తాడు, ఒక్కొక్కసారి నా స్నేహితుడు అనిపిస్తాడు. ఇట్లా ఎవ్వరు ఆయన దగ్గరికి వెళ్ళినా కూడా ఆయన అలా మమేకం అయిపోతారు. అందుకే దట్ ఈజ్ పత్రిజీ. అలాంటి కలయిక ఆయన దగ్గర ఉందండి. అందువలన సార్ ఎక్కువగా నాకు స్టార్టింగ్లోనే ఆయన నాకు ఎంతో నచ్చడం జరిగింది. అయితే ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఎన్నో సంవత్సరాలు ధ్యానం చేశాను. ధ్యానం చేసి చాలా మానసిక ఇబ్బందుల నుంచి బయటపడ్డాను. అంటే ఏంటంటే, మాట్లాడడమైనా, ఎవరిలో కలవాలన్నా చాలా భయం వేసేది నాకు. ఎక్కువగా సెన్సిటివ్గా ఉండేదాన్ని, ఎవరితో ఏమైనా అన్నా కూడా నాకు చాలా ఇబ్బందిగా ఉండేది. అలాంటి నేను ధ్యానం ద్వారా నా జీవితాన్ని నేను మార్చుకుంటూ, నాలాగే అందరూ కూడా ఉండొద్దు, ఎవరు ఏడవనవసరం లేదు, హ్యాపీగా జీవించడానికి భూమి మీదకి వచ్చాము, మనందరం కూడా సంతోషంగా ధ్యానం చేస్తూ కూడా మన లైఫ్ డిజైన్ని మనం మార్చుకోవచ్చు అని నేను నా ఓన్గా తెలుసుకొని దాన్నే అందరికీ చెప్పాలి అని చెప్పి ధ్యాన ప్రచారాలు చేస్తూ ఉన్నాము. ధ్యాన భీమఖండాలు, శైవ క్షేత్రాలు అని గతంలో మేము కరోనాకు ముందేనండి, మేము తాపేశ్వరంలోని వీరరాజు గారని ఆయన ఉండేవారు, బాబాయ్ గారు, ఆయన ద్వారా మేము ఈ భీమఖండాలు మొదలుపెట్టినప్పుడు స్టార్టింగ్లో వెళ్ళేటప్పుడు అనిపించేది, ఈ ప్రకృతిని అంతా చూస్తూ ఉంటే నిజంగా ఒక తల్లి ఒళ్ళో వచ్చానా నేను, ఇంత ప్రకృతిలోకి వచ్చానా అని నేను హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని. ఈ ప్రకృతిలోకి వచ్చి నేను ఆ ప్రచారాలు చేసినప్పుడు, అలాగే శాఖాహార ర్యాలీ నాకు ఇంకా బాగా ఇష్టం అండి. శాఖాహార ర్యాలీ ఎప్పుడు అలా తిరగలేదు. ఒక జీవి గురించి ఒక క్లారిటీ ఇస్తూ మాట్లాడగలిగిన వచ్చింది అంటే దట్ ఈజ్ పత్రిజీ. జీవహింస వద్దు అని పబ్లిక్గా చెప్పగలిగిన కెపాసిటీ ఎవరికి ఉంది అంటే, నేను చెప్పాను కదండి ఆశ్రమ వాసీలం అని, అక్కడ ఎక్కడా లేదు. వాళ్ళు ఏదో
మంత్రం జపించుకోండి, కొద్ది రోజులు అలాగా పూజలు చేయండి, ఈ పూజ చేయండి, ఆ పూజ అని చెప్తారే కానీ ఒక జీవిని హింసించొద్దు, ఏ జీవిని హింసించే హక్కు మనకు లేదు అని చెప్పగలిగిన కెపాసిటీ ఉన్నది ఒక్కసారికి, దట్ ఈజ్ పత్రిజీ. సార్కే ఉందండి, ఇంకెవ్వరికీ లేదు అలాంటిది. అది అంత అద్భుతమైన విషయం. ఆ సబ్జెక్ట్ నాకు చాలా నచ్చిందండి. శాకాహార ర్యాలీ అంటే నాకు చాలా ఇష్టం. సూపర్ సూపర్. గురువులు చూసుంటారు కదా మీరు చిన్నతనం నుంచి, అంటే స్కూల్లో కానీ లేకపోతే కాలేజెస్ లో కానీ ఉద్యోగ రీతిలో కానీ ఎంతో మంది గురువులు చూసుంటారు. కానీ ఏ గురువులైనా సరే శిష్యులను తయారు చేస్తారు, అంతే. ఈయన మాస్టర్స్ ని తయారు చేస్తున్నారు. మరి దాని మీద మీ అభిప్రాయం ఏంటి? నిజంగానండి మంచి క్వశ్చన్ వేశారు. అందరూ గురువులే అంటాడండి ఈయన, ఎవరు శిష్యులు వద్దు అంటాడు ఈయన. ఇదేంటండి బాబు, ఒక దగ్గర గురువుకి వెళ్ళామంటే మంత్రం ఇస్తారు, వాళ్ళ దగ్గర ఎంతో సేవ చేయాలి. ఎందుకంటే ఎన్నో బుక్స్ చదివాను నేను. ఆ బుక్స్లో అందరి దగ్గర కూడా గురువుల దగ్గరికి వెళ్ళడం, మంత్రోపదేశాలు తీసుకోవడం, కొన్నాళ్ళు వాళ్ళ దగ్గర సేవ చేయడం, సేవ చేసిన తర్వాత వీడు పనికొస్తాడు అంటేనే శిష్యుడిగా తీసుకునేవారంటండి. వీళ్ళు గుణాలు మారి అన్ని సద్బుద్ధులు ఉన్న అప్పుడే వాళ్ళు తీసుకునేవారంట. అలాంటిది ఈయన మొదటి రోజే ధ్యానం గురించి చెప్పి, రెండో రోజునే నువ్వు గురువు అయ్యా, ఇంకొకరికి ధ్యానం చెప్పేసే నువ్వు గురువు అయిపోయావు. ఎవరిస్తారండి ఆ సీటు? ఎవరు కూడా గురుస్థానం అనేది ఎవరికి ఇవ్వరు. కానీ ఆయన అందరినీ గురువులు చేసేసారండి. పిరమిడ్ సొసైటీలో ఉన్న వాళ్ళందరూ కూడా గురువులేనండి. ఎందుకంటే ఈరోజు ధ్యానం చేస్తున్నాము, రేపు ధ్యాన ప్రచారం చేసేస్తున్నామండి. శాకాహారం గురించి చెప్తున్నాం, మెడిటేషన్ గురించి చెప్తున్నాం, మెడిటేషన్లో ఆరోగ్య సూత్రాలు చెప్పేస్తున్నాం. ఇంత స్థితి ఎక్కడి నుంచి వచ్చింది అంటే దట్ ఈజ్ పత్రిజీ. నీలో ఉన్న చైతన్యాన్ని లేపి, నువ్వు ఎవరో కాదయ్యా బాబు, నువ్వు ఆత్మస్వరూపాన్ని అనే సత్యాన్ని చూపగలిగిన శక్తి ఎవరికి ఉందంటే దట్ ఈజ్ పత్రిజీ. అయితే ఈ రోజుల్లో ఏ స్కూల్లో కానీ ఏ కాలేజీల్లో కానీ పిల్లలకి ఇవేమీ నేర్పించడం లేదండి. ఏంటంటే మన దౌర్భాగ్యం ఏంటంటే ఇది గతంలోనే ఎంతో కాలం పూర్వంలోనే ఆగిపోయిందండి ఆత్మజ్ఞానం అనేది. అది మళ్ళా సార్ తీసుకొచ్చి మనందరికీ పరిచయం చేసి యూత్ నేర్చుకుంటేనండి నిజంగా రాబోయే జీవితంలో వాళ్ళ లైఫ్ డిజైన్ వాళ్ళే ఓన్గా తయారు చేసుకోవచ్చండి. ఎలా మాట్లాడాలి, ఎలా చూడాలి, ఎలాంటి సంస్కారాలు ఉండాలి మనకి అనేది వాళ్ళు నేర్చుకోగలుగుతారు. అలా నేర్పగలిగిన స్థితి స్కూల్లో కూడా చెప్పినప్పుడు నిజంగా హ్యాపీగా ఫీల్ అవుతామండి. స్కూల్లో టీచర్స్ చెప్పరు ఇవన్నీను, మేము వెళ్ళి ధ్యానం గురించి, ధ్యానంలో ఉపయోగాల గురించి, జ్ఞాపక శక్తి గురించి, ఆహారం గురించి మేము చెప్తూ ఉన్నప్పుడు మేము చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతామండి. ఎందుకంటే అక్కడ జీతాలు తీసుకొని గవర్నమెంట్ వాళ్ళ అనుమతితో చెప్తున్న వాళ్ళు ఈ విషయాలు ఏమీ చెప్పడం లేదు. ఏదో పబ్లిక్గా ఏంటంటే ఈ భౌతిక శరీరంతో ఉండడానికి కావాల్సిన జ్ఞానాన్ని అందిస్తున్నారు. అంటే ఒక డిగ్రీ ఇస్తున్నారు, ఒక డాక్టరు, ఒక ఇంజనీర్ కోసం చదువుతున్నారే కానీ తన ఉన్నతి కోసం ఏది కావాలనేది ఎవరు చెప్పడం లేదు, అది ఎవరు తీసుకోవడం లేదు. అలా ఎక్కడైతే మనం ఆగిపోయి ఉన్నామో, ఎక్కడ ఆగిపోయామో అదే పదార్థాన్ని గురువుగారు మనకి ఈరోజు బట్టబయలు చేశారండి, పబ్లిక్ చేసేసారు ఆయన. ఎందుకంటే శ్వాస మీద ధ్యాస అంటే పూర్వకాలంలో 2025 సంవత్సరాల ముందు బుద్ధుడు మనకు చెప్పాడు. అప్పుడు చేశారో లేదో ఎవరికి తెలియదు. కానీ ఈరోజు మేము ఒక్కొక్క పల్లెటూరు వెళ్తూ ఉంటే, ధ్యాన భీమ కండాలని చెప్పి పల్లెటూరు వెళ్తూ ఉంటే, ధ్యానం అండి మీ గురువు గారు పత్రి సార్ కదా, పత్రి గారేనా మీ గురువు గారు, శ్వాస మీద ధ్యాస అంటారే అని అంటూ ఉంటేనండి ఒళ్ళంతా కూడా పులకరిస్తూ ఉందండి. ఎక్కడ ఆయన ఎక్కడో మాలుమూల గ్రామంలో శ్వాస మీద ధ్యాస గురించి చెప్తున్నారు, వీళ్ళు వింటున్నారా అని నిజంగా అద్భుతమండి. అది ఎలా అయ్యింది అంటే దట్ ఈజ్ పత్రిజీ. పత్రి సారు పిఎంసి ఛానల్ అనే ఒక ఛానల్ పెట్టడం, ఛానల్ ద్వారా ప్రతి ఇంటిలో కూడా ప్రతి ఒక్కరూ కూడా ఈ ధ్యానాన్ని అందుకోవడము, తెలియని వాళ్ళు కూడా ఈ ధ్యానాన్ని అందుకొని వాళ్ళు కూడా ఎంతో మెప్పుకోలుగా దీని గురించి మేము వెళ్ళేటప్పుడు వాళ్ళే చెప్తున్నారు, ధ్యానం గురించి చెప్తూ ఉంటే ఆశ్చర్యం ఉంది మాకు. ఇంకా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇంకా ఫ్రీ అయిపోయి మరికొంత వాళ్ళకి ఆరోగ్య సూత్రాలు ఏమంటే ఫస్ట్ 18 ఆదర్శ సూత్రాలు, 18 ఆదర్శ సూత్రాల్లో ఫస్ట్ సార్ చెప్పారు ఆరోగ్యమే మహాభాగ్యం. ఇంకా అంతకన్నా కావాల్సింది ఏముందండి, ఆరోగ్యం వస్తుంది అని అంటే దట్ ఈజ్ పత్రిజీ. పత్రిజీ చెప్పిన ఆదర్శ సూత్రాలు అన్నీ కూడా వండర్ఫుల్, ఎక్సలెంట్ అండి. ఎంతమందిని ఒక ఆదర్శ కుటుంబంగా, ఒక ప్రేమ కుటుంబంగా, ఒక వసుదైక కుటుంబంగా మనల్ని మార్చేయగలిగిన శక్తి ఏ సొసైటీలో కూడా లేదండి. ఈ సొసైటీలో ఉందంటే దట్ ఈజ్ పత్రిజీ. అలాంటి కుటుంబాన్ని తయారు చేసి ఇచ్చారు బ్రహ్మర్షి పితామహ అండి. ఆయనకి నిజంగా ఆత్మ వందనాలు చెప్పుకోవాలండి. అయితే ఇట్లా
ఇలా నా జీవితం ఇలా వస్తూ ఉండగా అనుకోకుండా నా జీవితంలో నేనైనా ఏదైనా చేస్తే బాగుండు కదా అని అనిపించినప్పుడు హాఫ్ డే క్లాసులు మొదలుపెట్టి భగవద్గీత చెప్తూ ఉంటానండి. భగవద్గీత మీరు ధ్యానంలో రాకముందు మీ పేరు లక్ష్మి అని అందరికీ తెలుసు, కానీ మీ పేరు ఇప్పుడు గీతాలక్ష్మి అని పిలువబడుతుంది. దానికి కారణం ఏంటి, అసలు దానివల్ల వచ్చినప్పుడు మీలో కలిగిన ఆనందం ఏంటి? సూపర్ అమ్మా, సూపర్. నిజంగా నాకు సృష్టి నాకు తెలియకుండానే ప్రకృతి నాకు గాడ్ గిఫ్ట్ ఇచ్చిందనమాట. గాడ్ గిఫ్ట్ అనుకుంటా, ఎందుకంటే తల్లిదండ్రులు నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు హృదయపూర్వకంగా ఆత్మవందనాలండి. వాళ్ళు నాకు పద్మ అని పేరు పెట్టారు. ఆ పద్మ అని పేరు పెడితే అత్తగారింటికి వెళ్తే మా వారికి ఇష్టమని లక్ష్మి అని పేరు మార్చేసుకున్నారు ఆయన. నేనేంటి నా పేరు మార్చేశాడు, ఆయన ఇష్టంగా పెట్టుకున్నారు అని అనుకుంటే ఆ లక్ష్మీ కథ తూర్పుగోదావరి జిల్లా వచ్చింది తర్వాత ధ్యాన భీమఖండాలని ఎప్పుడైతే మేము మొదలు పెట్టామో ఆ ధ్యాన భీమఖండాల్లో క్లాసులు చెప్పేదానండి. హాఫ్ డే క్లాసులు మార్నింగ్ అంతా కూడా ఒక ఊరు వెళ్ళి ఆ ఊరిలో పాంప్లెట్స్ పంచి లంచ్ చేసి 2 to 4 క్లాస్ చెప్పేవాళ్ళమండి. ఆ 2 to 4లోనే నాకు మైక్ ఇచ్చి భగవద్గీత గురించి శ్లోకాలు చెప్పమ్మా అనేవారు. ఆ భగవద్గీత శ్లోకాలు చెప్పేదాన్ని. ఆ శ్లోకాలు చెప్తూ బయట కూడా హాఫ్ డే క్లాసులు ఫుల్ డే క్లాసులు చెప్తూ ఉండగా నాకు తెలియకుండానే నా పేరు గీతాలక్ష్మిగా మారిపోయిందండి. నిజంగా దట్ ఈజ్ పత్రిజీ. నా నామకరణం చేసిన గురువు పత్రిసారి అని అనుకుంటాను నేను. ఎందుకంటే అందరిలో పత్రిజే ఉన్నారు కదా, ప్రతి ఒక్కరిలో పత్రిజే ఉన్నారు. ఆ పిలుస్తుంది ఎవరో కాదండి, పత్రిజీ. ధ్యానం కోసం తెలుసుకున్నారు, ధ్యాన ప్రచారం చేస్తున్నారు, ధ్యానంలో ఉన్న గొప్పతనాన్ని తెలుసుకుని అనుభూతి పొందుతున్నారు కాబట్టి వాళ్ళందరూ పత్రిజీలే. దట్ ఈజ్ పత్రిజీ. నా నామకరణం చేసిన వ్యక్తి ఎవరు అంటే పత్రిసారండి. నాకు గీతాలక్ష్మి వచ్చింది. మండపేటలో ఎవరైనా సరే లక్ష్మి అంటే తెలియదు, కానీ గీతాలక్ష్మి అనగానే భగవద్గీత చెప్తుంది కదా ఆమెనా అంటారు. నిజంగా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతానండి. ఆ 2 పేర్లు వచ్చినప్పుడు ప్రౌడ్గా ఫీల్ అవ్వలేదు, కానీ ఈ గీతాలక్ష్మి అనగానే నా జన్మని నేను సార్థకం చేసుకున్నానేమో, నేను వచ్చే పర్పస్ ఇదేనేమో అనిపిస్తూ ఉంటుంది. పర్పస్ అంటే ఏంటంటే మన లక్ష్యం ఏదైతే ఉందో, లక్ష్యాన్ని సాధించాలి అనే తపన ఏదైతే ఉందో అది నేనైతే రీచ్ అయ్యాను అనుకుంటానండి. రీచ్ అయ్యాను. అందులో ఉన్న సత్యం. ఎంతమంది ధ్యానులుగా మారారు, ఎంతమంది శాకాహారులుగా మారారు? సూపర్ క్వశ్చన్. శాకాహారులు అయితే నేను ర్యాలీలో చెప్తా ఉంటాము. శాకాహారులుగా ర్యాలీ పట్టుకొని అది ఆ ఫ్లెక్సీ పట్టుకొని తిరుగుతూ ఉన్నప్పుడు ఎంత గర్వంగా ఉంటుందండి. నేనే ఇలా బయటకు వచ్చి చెప్తున్నాను. ఎందుకంటే గతంలో ఇంట్లో నుంచి బయటికి రావాలంటేనే మా వారు పంపేవారు కాదు. అలాంటిది ఒక ఫ్లెక్సీ పట్టుకొని శాకాహారం గురించి చెప్తున్నప్పుడు, ఒక జీవిని హింసించకూడదు చెప్తున్నప్పుడు ఎంతో ప్రౌడ్గా ఫీల్ అవుతామండి. ఆ ప్రౌడ్గా ఫీల్ అవుతూ ఉన్నప్పుడు అనుభూతి చాలా ఇంకా రీచ్లో ఉంటుందండి. ఆ అనుభూతిని పొందుతూ కూడా నా కావాల్సింది ఏదైతే ఉందో అది అందరికీ చెప్తానండి. అలాగే నేను వచ్చిన పర్పస్ ఒకటి ఉందండి. నా దగ్గరకు వచ్చిన ఎవరైనా అడిగే వాళ్ళందరూ కూడా మ్యారేజెస్ అయిపోయిన వాళ్ళు, ఏవైనా సమస్యలతో ఉన్నవాళ్ళు, మెడిటేషన్ సరిగా కుదరలేదని వాళ్ళు, యూత్ ఎక్కువగా వస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకే ఎక్కువ నేను సలహా ఇస్తాను. ఏమో మరి నేను దానికోసం వచ్చానేమో. ఎవరైనా వైఫ్ అండ్ హస్బెండ్స్ ఉంటారు కదా, ఈ ఉండలేకపోతున్నాను, ఇంతో చేయలేకపోతున్నాను, విడిపోదాం అనుకుంటా అంటే వాళ్ళకి గైడెన్స్ ఇస్తాను. అంటే అలాంటి ఫీల్ నేను అనుభవించున్నానండి, ఉన్నాను. ఆ ఫీల్ వాళ్ళకి లేకుండా వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తాను. అలాగే మగపిల్లలైనా ఆడపిల్లలైనా ముందు మెడిటేషన్ గురించి చెప్తాను. వాళ్ళు ఎందుకు వచ్చారు ఈ భూమి మీదకని చెప్తాను. ధ్యానం చేయిస్తాను, ధ్యానం గొప్పతనం గురించి చెప్తాను. అలాగే ఎక్కడ రీచ్ అయినా సరే మనకి ధ్యానం కూడా ఉండాలి, ఆ ధ్యానంతోనే మన జీవితము అని వాళ్ళకి కూడా చెప్పడం జరుగుతుంది. ఎక్కువగా యూత్కి చెప్తూ ఉంటానండి. నాకు వాళ్ళే ఇష్టం. వాళ్ళు రాబోయే తరం మాది అయిపోతుంది, చాలా టైం అయిపోయింది, ఇంక నెక్స్ట్ ఎవరు ఉన్నారు అని అంటే యూతే ఉందండి. ఆ యూత్కి వాళ్ళలో కలిసిపోతూ చెప్పాలనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే రకరకాల మనుషులు చూశాను నేను, పిల్లల్ని వాళ్ళు వేలో వెళ్లకుండా ఒక ఫ్రెండ్లీగా వెళ్తూ వాళ్ళని రిసీవ్ చేసుకొని వాళ్ళ దగ్గర ముందు విషయాన్ని తీసుకొని అక్కడి నుంచి నేను స్టార్ట్ చేస్తాను. కలగడానికి నాకు 2 పిల్లలు ఉన్నారు, పాప బాబు. పత్రిజీ అండి, దట్ ఈజ్ పత్రిజీ. ఎందుకంటే సార్ కూడా అందరూ సమానమే ఆయన దగ్గరికి. ఎట్లాంటి వాళ్ళు అయినా సరే ఆయన సొల్యూషన్ ఇచ్చేవారండి. ఆ సొల్యూషన్ ఎలా ఉండేదంటే, ఇప్పుడు ఎవరికైనా ఏదైనా చెప్పారు సమస్య గురించి, ఎవరైనా వెళ్ళి అడిగితే అక్కడ ఉన్న 20 మందికి కూడా ఇది నాకే అనిపించేది అనమాట. నిజంగా పత్రి సారు అక్కడ ఆన్సర్ ఇస్తే ఎలాగుండేదంటే 10 మందికి కూడా వచ్చేది. ఒక క్వశ్చన్ ఆన్సర్ 10 నెంబర్స్
నెంబర్స్కి 20 నెంబర్స్ కూడా ఆన్సర్ వచ్చేది. దట్ ఈజ్ పత్రిజీ. ఎంత సులువుగా చెప్పేవారండి ఆయన. నువ్వు ఇలాగా తల్లి మాట వినడం లేదా విను అని కోపగించుకోవడం కానీ అలా చేసేవారు కాదు, బుజ్జగించినట్టు చెప్పేవారు అనమాట. అది నాకు ఆ స్టైల్ నచ్చేదండి. ఆ బుజ్జగించడం ఎలా ఉండేదంటే మన సొంత పిల్లలకు మనం బుజ్జగిస్తాం కదా, వాళ్ళు ఎన్ని అదో పనులు చేసినా బుజ్జగిస్తాము, అట్లా బుజ్జగించేవారు. అసలు రిలేషన్ కూడా తెలియని వ్యక్తికి మనం అంత ప్రేమగా మాట్లాడడం అంటే దట్ ఈజ్ పత్రిజీ. ఆ ఒక్క శక్తి ఎవరి దగ్గర ఉందంటే సార్ దగ్గర ఉందండి. అది నేర్చుకున్నా సార్ దగ్గర చూపు నేర్చుకున్నానండి. ఎరుకుతో ఉండి ఎలా చూడాలి అనేది సార్ దగ్గర నేర్చుకున్నానండి. అలాగే మాట్లాడడం కూడా సారు ఎవరితోనైనా మమేకం అయిపోయేవారు. అది నాకు నచ్చేది, అది నేర్చుకున్నాను. ఇంకా చాలా నేర్చుకున్నాను. ఎంత తిండో నేర్చుకున్నానండి బాగా. సారు అందరికి వడ్డించిన తర్వాత ఆయన తినేవారు. భోజనం తింటున్నప్పుడు ఏదో ఆలోచిస్తూ కాదు, చక్కగా తృప్తిగా ఆ తినడం అనేది ధ్యానంలోకి వచ్చిన తర్వాత నేర్చుకున్నాను. మాట కూడా ధ్యానంలో నుంచి వచ్చిన తర్వాత నేర్చుకున్నాను. ఇవన్నీ కూడా దట్ ఈజ్ పత్రిజీ. ఎంత చెప్పుకున్నా సార్కి తక్కువేనండి. ఎక్కడో నేర్చుకున్నాను. అమ్మా నాన్నల దగ్గర ఒక సంస్కారము పుట్టుక వచ్చింది, కానీ నాకు జ్ఞానాన్ని ఇచ్చింది, నా జీవితాన్ని నాకు చూపించింది పత్రి సారేనండి. హృదయపూర్వకంగా ఎన్నిసార్లు ఏదో అడిగేద్దామని వెళ్ళేదాన్ని, ఆయన దగ్గరికి వెళ్ళేదాన్ని. సార్ ఇట్లాగా అట్లాగా అడిగేద్దామని వెళ్తే సూపర్గానండి, సూపర్ అనుభవం చెప్తాను. ఎన్నో అనుభవాలు ఉన్నాయండి సార్తో. నిజంగా ఒకరోజు సార్ని కలవడానికని అన్నపూర్ణ గారి ఇంటికి వెళ్ళాము. అన్నపూర్ణ గారి ఇంటికి వెళ్తే సారు సింగిల్గా కూర్చొని మ్యాచ్ చూస్తున్నారు. మళ్ళీ ఒక బుక్ కూడా, ధ్యాన జగత్ బుక్ కూడా కలెక్షన్ చేస్తున్నారు. సింగిల్గా కూర్చున్నారు. అయితే ఎవరూ లేరు కదా అనేసి వెళ్ళి మా పాప నేను కూడా వెళ్ళి సార్ని చాలాసేపు చూసాను. డిస్టర్బెన్స్ చేయకూడదు కదా అని అలా నిలబడి కూర్చున్నాము. ఆ తర్వాత ఇలా పైకెత్తి టీవీ వైపు చూస్తూ మా వైపు చూశారు. ఇంకా చూశారు కదా అని ఏమంటే సింహంలా అనిపించేదండి. సారు చూడాలంటే ఒక సింహాన్ని చూస్తే ఎట్లాగా భయం వేస్తుంది అలాగ అనిపించేది, కానీ మళ్ళీ ఆయనతో ఉండాలనిపించేది. అలాంటి ఫీల్ అనమాట. అయితే అనుకొని ఏం చేశామంటే పాప నేను కూడా ఇద్దరం కూర్చుంటే ఇలా చూశారు. ఇలా చూడడంతోనే ఇంక ఛాన్స్ వచ్చింది కదా అని ఇంక గబగబా అనమాట. నేను ఎక్కడి నుంచి వచ్చాను, ఏం చేస్తున్నాను, భగవద్గీత క్లాసులు చెప్తున్నాను, ఇవన్నీ కూడా గడగడగడగమని చెప్పేసి సార్ నేను సప్తాహాలు చెప్పాలనుకుంటున్నాను సార్. వన్ డేలో నాకు తృప్తి ఉండడం లేదు. భగవద్గీత సప్తాహాలు 7 రోజులు చెప్పాలనుకుంటున్నాను, కానీ ధైర్యం చాలడం లేదు సార్. ఎందుకంటే భగవద్గీత కదా, ధైర్యం చాలడం లేదు సార్. మీ బ్లెస్సింగ్స్ ఇవ్వండి సార్ అని నన్ను అడిగాను. అంటే ఆయన ఎంత సైలెంట్గా తెలుసా, కళ్ళు ఇలా పెట్టి అలా చాలాసేపు చూసి అని ఇలాగ కన్నుతో ఇలా కనురెప్పలతో సైగ చేశారు. నిజంగా ఆ రోజు మర్చిపోలేనండి నేను. ఆ వీడియో కూడా ఉంది నా దగ్గర, పాత వీడియో అనమాట, తీసాము, అది ఉంది. దట్ ఈజ్ పత్రిజీ అండి. కన్ను రెప్పలతోనే సైగ చేశారు. అది ఎప్పుడు పనికొచ్చింది తెలుసా అండి, నాకు పేరవరం అది ఉంది కదా మనకి, గోదావరి ఒడ్డున వశిష్ఠ గౌతమి ఉంది కదా, అక్కడ సార్ ఒకసారి అమ్మ స్వర్ణమాలి పత్రి మేడము సారు వచ్చి సీతాయనం పుస్తకాలు ఫ్రీగా ఇస్తున్నారనమాట. ఇస్తే నాకు ఒక్కొక్కసారి అనిపించేది, ఏంటి సార్కి ఎంత దృష్టో కదా, ఎక్కడెక్కడో ఇన్ని వేల మంది ఉన్నాము, వాళ్ళందరినీ పిలిచి బుక్కులు ఇస్తున్నారు, నాకు ఎప్పుడు ఇస్తారు ఈయన, నాకు అలాగ ఇస్తే ఎంత అదృష్టమో కదా అని నేను ఎదురుగా చాలామంది ఉన్నారండి, నిజంగా వేలలోనే ఉన్నారు, నిండిపోయి ఉన్నారనమాట హాల్ అంతా. ఆ ఎదురుగా ఉంటే నేను కనిపించనని చెప్పి మళ్ళీ పక్క డోర్ నుంచి వచ్చి ఎదురుగా అంటే కొన్ని 10 మందికి దూరంగా నిల్చొని ఉన్నాను అనమాట. నిల్చొని చూస్తున్నాను, అబ్బాయిలు తీసుకున్న వాళ్ళు అందరూ గురువు చేతులతో తీసుకుంటున్నారు, ఎంత అదృష్టవంతులో, నాకు ఉందో లేదో అదృష్టం అని ఇట్లాగా అనుకుంటున్నానో లేదో అందరి వైపు చూసి, లాస్ట్ బుక్ అండి అది, అందరి వైపు చూసి నా వైపు చూసి ఇలా చేత్తో పిలిచి ఆ బుక్ తీసి నా చేతిలో పెట్టారు. నిజంగా నేను చుట్టూ చూస్తున్నాను, నన్ను పిలిచేటప్పటికి నా పక్కన ఎవరైనా ఉన్నారా, వాళ్ళకి పిలుస్తున్నారా ఏంటి ఈ బుక్ ఇవ్వడానికని నేను చూస్తున్నాను, కానీ నన్ను పిలిచి ఆ బుక్ పెట్టగానే నిజంగానండి ఆ రోజు ఆ ఒక్క క్షణం నేను లేను. ఆ ఒక్క క్షణం అసలు నా సోల్ కనిపించట్లేదు, నా బాడీ కనిపించట్లేదు, ఏదో ఒక శూన్యం అనమాట, పూర్తిగా బ్లాక్ అయిపోయింది. దట్ ఈజ్ పత్రిజీ. నిజంగా ఒక్కరోజు నేను కలిసి నా అనుభవం చెప్పినందుకే ఇన్ని వేల మందిలో నన్ను గుర్తుపెట్టి సీతాయనం బుక్ ఇచ్చి నాకు ఫస్ట్ నన్ను నాలోని చైతన్యాన్ని లేపారండి. నిజంగా దట్ ఈజ్ పత్రిజీ. నాకు ఎంత ఆనందంగానో
ఉంటుందండి. ఇలాంటి అనుభవాలండి సార్తో కుప్పలు ఉన్నాయండి, కుప్పలుగా ఉన్నాయి. ఒకసారి తిరుమల వెళ్ళినప్పుడు అక్కడ పిరమిడ్ శంకుస్థాపన చేస్తున్నారు సారు. అప్పుడు నేను గుంటూరు క్లాస్ చెప్పడానికని వారం రోజులు వెళ్ళామన్నమాట. అవన్నీ చెప్పేస్తూ సార్ వస్తున్నారు, అక్కడికి వెళ్దాం పదండి అంటే సాగర్ నుంచి అక్కడ ఉన్న పిరమిడ్ మాస్టర్స్ మమ్మల్ని తీసుకొని వెళ్ళారు. సార్ పిరమిడ్ ఓపెనింగ్ అంతా అయిపోయింది, చూసేసాము. వచ్చేస్తుండగా సార్ ఇలా మేము వచ్చామండి, 1 వీక్ అయిపోయింది, ఈరోజు వెళ్ళిపోతున్నాం సార్ మేము అనగానే సార్ ఇలా చూసి చెయ్యి ఎంత గట్టిగా పట్టుకున్నారండి. ఇలా గట్టిగా పట్టుకుంటే సార్ గుండెల మీద అలా వాలిపోయానండి. నిజంగా ఒక చంటి పిల్ల తండ్రి దగ్గర ఎలా ఉంటుందో తెలియదండి. నాన్నగారి దగ్గర ఎప్పుడూ నాకు ఆ ఫ్రీ ఉండేది కాదు. ఒక స్ట్రిక్ట్ అనమాట, నాన్నగారు టీచరు, ఒక స్ట్రిక్ట్గా చూసేవారు ఎప్పుడు. ఆ కోరిక నాకు సార్ ద్వారా తండ్రితో మమేకమయ్యాను, నా తండ్రితో నేను కలుసుకుంటున్నాను, నా తండ్రి దగ్గర ఉన్నాను అని ఆయన గుండెల మీద వాలిపోతే ఆయన హార్ట్ బీట్ ఎంత బాగా వినిపించిందో. అలాగా 10 నిమిషాలు ఉండిపోయిన తర్వాత ఎనర్జీ తీసుకున్నాను ఏమో ఆయన దగ్గరది. తీసుకుని అలా వచ్చేసిన తర్వాత కారు వరకునండి, కారులో కూర్చున్న వరకు కూడా ఈ రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ ఎంత గట్టిగా పట్టుకున్నారో. నేను వదిలించుకున్నాను కానీ ఆయన విడిచిపెట్టలేదు. దట్ ఈజ్ పత్రిజీ అండి. ప్రతి ఒక్కరిని కూడా కంటికి రెప్పలా ఎవరు మన వాళ్ళు అనేది కాదు, అందరూ నా వాళ్ళే అని చూడగలిగిన ఒక్క స్థితి ఎవరికి ఉందంటే దట్ ఈజ్ పత్రిజీ అండి. అద్భుతమైందండి ఆయనతో జర్నీ అయితే సూపర్ అండి. నాకు తెలిసిన చిన్నవే ఇవి, కానీ నా లైఫ్లో పెద్దవన్నమాట ఇవన్నీ కూడా. అద్భుతమైన విషయాలు నాన్న, ఇలాంటివన్నీ ఎన్నో ఉన్నాయి, చాలా ఉన్నాయి. మా ఛానల్ వరకు కేటాయించి దట్ ఈజ్ పత్రిజీ అనే అంశం మీద కాకుండా మంచి సందేశాలు పంచినందుకు మా ఎన్ఎంసీ ఛానల్ తరఫున ధన్యవాదాలు. థ్యాంక్ యూ నాన్న. ఇలాంటివి ఎన్నో ప్రోగ్రామ్స్ చేస్తూ మన ఎన్ఎంసీ ఛానల్ కూడా మన పిఎంసీ ఛానల్ లాగా డెవలప్మెంట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నాన్న. మంచి లైఫ్ మీకు ఉంది. మీలాంటి వాళ్ళందరూ కూడా ఈ ధ్యాన ప్రచారాలకి మీ అందరూ సహకరిస్తే వండర్ఫుల్ లైఫ్ నాన్న మీ అందరికీ కూడాను. థ్యాంక్ యూ వెరీ మచ్ నాన్న.